హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే, అత్తయ్య గారు, మీరు ఈ వ్రతం ఏదో గుడిలో చేస్తే బాగుంటుంది, గుడిలో చేసే పుణ్యం కూడా కలుగుతుంది అని చాలామంది అంటుంటే విన్నాను. కాబట్టి ఈ వ్రతం గుడిలో చేద్దాం, మీరు ఒప్పుకుంటే అని ఆనంది సునందతో అనడంతో, ఇక సునంద, ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు? మనం వ్రతం ఇంట్లో చేద్దాం అనుకున్నాం కదా, మరోసారి గుడిలో అనడం ఏంటి నువ్వు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది, లేదత్తయ్య గారు, గుడిలో చూసే పుణ్యం అని చాలామంది మాట్లాడుకోవడం నేను విన్నాను. అందుకే మన కుటుంబానికి ఇంకా పుణ్యం కలగాలని, సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ వ్రతం గుడిలో చేద్దామని అనుకుంటున్నాను అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే, అవును సునంద, ఆనంది చెప్పేది కూడా నిజమే కదా, ఈ వ్రతం గుడిలో చేస్తే ఏమవుతుంది, ఇంట్లోనే చేస్తున్నాం కదా, అదేవిధంగా ఇంట్లో బదులు గుడిలో చేద్దాం, సరేనా సునంద అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే సునంద, సరే అండి, మీరు చెప్తున్నారు కాబట్టి గుడిలో ఈ వ్రతానికి నేను ఒప్పుకుంటున్నాను అని అనగానే, ఇక శశికాంత్ అయితే, సునంద మంచితనం గురించి అంతా నాకు తెలుసు, తను కోపమే చూపిస్తుంది కానీ ప్రేమ కూడా తనలో చాలా ఉంటుంది అని శశికాంత్ అయితే సునందని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషంతో రూమ్లోకి వెళ్తుంది. ఏంటి ఆనంది, ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది, మీకు తెలీదా అండి, రేపు ఉదయాన్నే మనం వ్రతం చేస్తున్నాం అని చెప్పగానే, ఏంటి ఆనంది, వ్రతం చైతన్యకి జీవనకి కదా, వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట కదా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే, లేదండి, ఆ వ్రతం మన ఇద్దరం కూడా కూర్చుంటున్నాం వ్రతంలో అని చెప్పగానే, ఏంటానంది, నీకు తెలుసు కదా మన ఇద్దరి మధ్య ఒప్పందం, అలాంటిది వ్రతంలో కూర్చోమనడం ఏంటి, నేను ఈ పరిస్థితిలో వ్రతంలో కూర్చోను అని ఇక అక్కడి నుంచి ఇక ఆదిత్య వెళ్ళిపోగానే వెంటనే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనందిని చూసి, ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, అవును మామయ్య గారు, ఈ వ్రతంలో మేమిద్దరం చైతన్య జీవన కూర్చుంటున్నారని అత్తయ్య గారు చెప్పారు, కానీ ఈ వ్రతంకి కూర్చోవడానికి నాకు ఇష్టం లేదని ఆదిత్య గారు చెప్పారు. ఆదిత్య గారు ఇప్పుడు వ్రతంలో కూర్చోకుంటే అత్తయ్య చాలా బాధపడుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఆనంది చెప్పగానే, నువ్వు ఈ విషయం మర్చిపోవమ్మా, ఆదిత్య నువ్వు కూడా వ్రతంలో కూర్చుంటారు, ఆ విధంగా నేను చేస్తాను అని శశికాంత్ వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆదిత్య, ఏంటి నాన్నగారు అని అంటూ ఉంటాడు. ఇక మనం ఏదైనా కావాలనుకుంది వేరే వాళ్ళకి అది కావాలంటే ఇచ్చేస్తాం, అలాంటిది నువ్వు ఇప్పుడు ఆనందిని ఎంత బాధ పెడుతున్నావో తెలుసా, ఆనందితో వ్రతంలో కూర్చోవడం తనకిష్టం కాబట్టి ఆ పని చేయొచ్చు కదరా అని ఇక అంటూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే. అప్పుడే ఆదిత్య, నాకు ఇష్టం లేదు డాడీ, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, మీకు చూశారు కదా, ఈ పరిస్థితిలో ఉన్న నన్ను ఇక వ్రతంలో కూర్చోబెట్టడం నాకు నచ్చడం లేదు, అందుకే నేను కూర్చోనన్నాను అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే, లేదు నాన్న, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు కదా, ఈ పరిస్థితిలో ఉన్నావు కాబట్టే ఈ వ్రతం చేసే ఆ దేవుడు నీకు ఎలాగైనా నడకని మళ్ళీ తిరిగి ఇస్తాడేమో, అది కూడా మనం చెప్పలేం కదరా, దేవుణ్ణి ఎంత నమ్మితే, ఎంత భక్తి ఉంటే దేవుడు మనకి అన్నీ తిరిగిస్తాడు అని చెప్పగానే ఇక ఆదిత్య చాలా ఇక సంతోషపడుతూ, సరేనా, మీరు చెప్పినట్లు ఈ వ్రతంలో నేను కూర్చుంటాను అని చెప్పగానే ఇక ఆనంది కూడా చాటుగా ఉండి ఇదంతా వింటుంది కదా, ఇక చాలా సంతోషపడుతుంది. ఇక ఆనంది అయితే గుడిలో కార్యక్రమానికి అన్నీ రెడీ చేసి పెడుతుంది. అప్పుడే ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్దామని చెప్తారు కదా. అప్పుడే ఇక సింహాద్రి, పద్దాలు ఏం చేస్తున్నావే, మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, ఆదిత్య బాబుకి ఆనందికి బట్టలు పెట్టడానికి వెళ్ళాలి, వాళ్ళకి ఆశీర్వదించాలి,
అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే పద్మ, లేదండి నేను రానండి, ఎన్నిసార్లు చెప్పాలి, ఆ జీవన తల్లిదండ్రులు రానప్పుడు నేను వెళ్తే ఎలా బాగుంటుంది, మనం వెళ్ళొద్దండి అని అంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే, లేదే పద్దాలు, మన బిడ్డ కోసం మనం వెళ్ళాలి, మన బిడ్డ మనని పిలిచింది కాబట్టి మనం వెళ్ళాలి, గా బిడ్డ బాధపడుతుంది పద్దాలు అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే పద్మమ్మ, లేదు నా తోబుట్టువు ఇప్పుడు బాధపడుతుంది, నా తోబుట్టువు బాధపడుతూ ఉంటే నేను చూసుకుంటూ నా బిడ్డకు బట్టలు పెట్టడానికి ఎలా వెళ్తానండి, నేను రానండి అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే సింహాద్రి, లేదే ఇప్పుడు మనం వెళ్ళాలి, మన బిడ్డ కోసం వెళ్ళాలి, నువ్వు రెడీ అవుతున్నావా కావట్లేవా, నేనంటే నీకు నా మాట అంటే ఇష్టం ఉందంటే నువ్వు వెంటనే రెడీ కా అని చెప్పగానే పద్మమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, జ్యోతమ్మని సూర్యంబాబుని చూస్తేనేమో చాలా బాధగా ఉంది, మేము వెళ్ళి వాళ్ళు రాకపోతే ఎంత బాధపడతారో, తన బిడ్డకి ఈరోజు వాళ్ళు బట్టలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి ఇక జీవనం అంటే చాలా కోపం వేసింది, ఇటు నా బిడ్డ అంటే కూడా, అలాంటిది నేను వెళ్తే ఇంకా బాధపడతారని నాకు అనిపిస్తుంది, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఇక పద్మ అయితే రెడీ అయ్యి ఇక సింహాద్రి పద్మ కూడా వ్రతానికైతే గుడికి వెళ్తారు. ఇక అందరూ వ్రతానికి గుడికైతే వెళ్తారు. ఇక పూజారి గారు ఇక ఆదిత్యని, ఆనందిని, చైతన్యని, జీవనని కూర్చోపెట్టి ఇక వ్రతం అయితే మొదలు పెడతాడు. వ్రతంలో మొదటగా ఇక పూజారి ముందుగా పెద్దవాళ్ళైన ఆదిత్య, ఆనందికి బట్టలు పెట్టాలి అని చెప్పగానే ఇక ఆదిత్య, ఆనంది తల్లిదండ్రులు వచ్చి వాళ్ళకి బట్టలు పెడతారు. ఇక సింహాద్రి పద్మ అయితే అప్పుడే ఇక పూజారి గారు చిన్నవాళ్ళైన చైతన్య, జీవనకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బట్టలు పెట్టాలి అని చెప్పగానే సునంద, జీవన తల్లిదండ్రులు తనకి ఎవరూ లేరు, మేము తప్ప, ఆ బట్టలేదో మేమే పెట్టేస్తాము అని సునంద అనగానే ఇక జీవన చాలా బాధపడుతుంది. అటుపక్క ఆనంది అయితే, ఏంటి పరిస్థితి, జీవనకి తన తల్లిదండ్రులు బట్టలు పెట్టే రోజు ఇది, కానీ ఈరోజు వాళ్ళు జ్యోతమ్మ, సూర్యంబాబులు నా మీద కోపంతో రాలేరు అని ఇక నేను చెప్పాక కూడా రాలేదేంటి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అటుపక్క చూసావు కదండి, మనం చెప్తేనే నువ్వు వినలేవు, మనం కూడా రాకుంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరికీ పెట్టేసేది, ఇప్పుడు జీవన బాధపడేది కాదు, ఇప్పుడు జ్యోతమ్మ, సూర్యంబాబులు కూడా ఈ విషయం తెలిసి ఇంట్లో చాలా బాధపడతారు, నేను చెప్పినా నువ్వు వినలేదు అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే సింహాద్రి, లేదే పద్దాలు, ఇప్పుడు జీవన పడ్డ బాధ కూడా ఇప్పుడు మన ఇద్దరం రాకుంటే మన ఆనందమ్మ, మన కుట్టి కూడా చాలా బాధపడేది, ఊహించుకో ఒకసారి అని ఇక సింహాద్రి పద్మమ్మకి చెప్పగానే, అవునయ్యా నిజంగానే మన ఇద్దరం ఇప్పుడు బట్టలు పెట్టడానికి రాకపోతే మన బిడ్డ కూడా చాలా బాధపడేదయ్యా, ఒక పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది పద్మం అయితే. సరేనే, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే పద్మమ్మని. అటుపక్క ఇక బట్టలు పెట్టడానికి మేమే వస్తున్నాము అని సునంద జీవనకి, చైతన్యకి పెట్టడానికి వచ్చే టైంలోనే ఇక జడ్జి తాత, అటుపక్క హైమావతి ఇద్దరు బట్టలు తీసుకొని గుడికి వస్తారు. అది చూసి ఆనంది, ఆగండి అత్తయ్య గారు, జడ్జి తాత, ఆ పెద్దమ్మ గారు వస్తున్నారు జీవనకి బట్టలు పెట్టడానికి అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనంది సంతోషపడడం చూసి సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, అసలు వీళ్ళకి వ్రతం గుడిలో వ్రతం చేస్తున్నామని ఎలా తెలుసు అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక పెద్దమ్మగారు, జడ్జి తాత, జీవనమ్మకి, చైతన్యకి బట్టలు పెట్టండి అని మీకోసమే ఎదురు చూస్తున్నాము అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. నేను నా మనవరాల కోసం, నా మనవరాలు పాడకూడదని వచ్చాను, ఎవరి కోసమో రాలేదు అని హైమావతి చాలా ఆవేశంతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, అయినా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎన్నోసార్లు చెప్పాను మీ కుటుంబానికి మా కుటుంబానికి ఇక శత్రుత్వమే కానీ మంచి అనేది లేదు, మేము కలుసుకోకూడదు,
ఇక మీ మనవరాల్ని మేము చేసుకున్నాం కాబట్టి ఎప్పటికీ మీ మనవరాలు నీ ఇంటికి రాదు, ఎప్పటికీ నా ఇంట్లోనే ఉంటుంది. తనకు తల్లిదండ్రులు కూడా లేరని వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడన్న ఒప్పందం తీసుకున్న తర్వాతే జీవన నా ఇంట్లోకి అడుగుపెట్టింది. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మేము వ్రతం గుడిలో చేస్తున్నామని మీకు ఎలా తెలుసు అని అంటూ ఉంటుంది. సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది హైమావతిని. అప్పుడే ఇక సింహాద్రి అయితే లేదమ్మా, మేమే చెప్పాము. నా బిడ్డ నాకు ఫోన్ చేసి ఈ వ్రతం చేస్తున్నామయ్యా, ఈ వ్రతానికి బట్టలు పెట్టడానికి మీరు రావాలని చెప్పింది. అదే విషయం ఎలాగో జీవన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా అని నేను వెంటనే జీవనకి బట్టలు పెట్టడానికి జ్యోతమ్మని సూర్యబాబుని పిలిచాను. కానీ వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేరు. అందుకనే ఇక పెద్దయ్య గారు వచ్చారు అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. ఏంటి సింహాద్రి, ఎట్లాగో మిమ్మల్ని రాణిస్తున్నామని అందరినీ రాణిస్తామనుకుంటున్నావా? మీరు ఇలానే చేస్తే ఆనందికి కూడా తల్లిదండ్రులు ఎప్పటికీ నా ఇంట్లో అడుగు పెట్టరు, ఇక ఆనందికి కూడా తల్లిదండ్రులు ఉండరు అని సునంద అనగానే ఒక్కసారే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక నేను బట్టలు పెట్టడానికే వచ్చాను, అందరితో నేను ఒప్పందాలు కుదుర్చుకోవడానికో తను నా మనవరాలని చేరదీసుకోవడానికో రాలేదు. ఇక నా మనవరాలు బాధపడకూడదు ఇంతమందిలో అని వచ్చాను అని హైమావతి ఇక జిజితాత అంటూ ఉంటారు. అప్పుడే సునంద, నా కోడలికి ఎవరూ లేరు, ఎవరు బట్టలు పెట్టడం అవసరం లేదు, దీనంతటికీ కారణం ఈ ఆనందే కదా, ఈ ఆనందే మీకు తెలిసేలా చేసింది. ఆనంది గుడిలో వ్రతం అంటేనే నేను ఆలోచించలేకపోయాను. మిమ్మల్ని రప్పించడానికి ఇదంతా ఆనంది చేసింది. ఆనందికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఎన్నిసార్లు వద్దనుకున్న వాళ్ళని వద్దని దూరం పెట్టాలన్నాను, కానీ అయినా వాళ్ళని చేరదీస్తుంది. అటుపక్క కన్న వాళ్ళనే తనే వద్దనుకుంటుంది. కానీ ఈ ఆనంది అందరినీ కావాలనుకోవడం నాకు నచ్చడం లేదు. నాకు శత్రువులైన వాళ్ళని దగ్గరికి తీయడం ఇంకా నచ్చడం లేదు. ఆనంది, నువ్వు ఇంకోసారి ఈ పని చేసే నీకు ఒక పనిష్మెంట్ చెప్పాను. ఇంట్లో నుంచి నిన్ను కూడా పంపించేస్తానని. అదే పరిస్థితి ఈరోజు వస్తుంది. నువ్వు కూడా నా ఇంట్లో ఉండకూడదు. నువ్వు ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉండకూడదని చెప్పాను, అయినా వినలేదు. ఇక నీకు పనిష్మెంట్ అయిపోయింది, నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించవలసిందే అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటమ్మా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఆనంది వదిన ఏ తప్పు చేసిందని? ఆనంది వదిన తల్లిదండ్రులు తనకు బట్టలు పెట్టడానికి వచ్చారు కాబట్టి అదే స్థానంలో ఉన్న జీవనకి నాకు కూడా బట్టలు పెట్టడానికి తల్లిదండ్రులే రావాలి కదా. అదేవిధంగా ఆనంది వదిన ఆలోచించే ఈ పని చేసింది. దాంట్లో తప్పేం లేదు కదమ్మా. ఆనంది వదిన ఏ రోజు తప్పు చేయదు. జీవన బాధపడకూడదు, జీవన తల్లిదండ్రులు కూడా వచ్చి బట్టలు పెట్టాలి, ఆశీర్వదించాలని ఆలోచించింది. దాంట్లో ఏమీ తప్పు లేదు కదమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? మనకి ఎంత ద్రోహం చేశారు ఆ కుటుంబం. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఆ కుటుంబం. ఈరోజు ఆదిత్య వీల్ చైర్కే పరిమితం కావడానికి కారణం ఎవరు? ఆ కుటుంబం. వాళ్ళని ఎప్పటికీ నాకు శత్రువులాగే చూస్తానే కానీ ఇక సొంత బంధువులా ఏ రోజు చూడను అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదమ్మా, నువ్వు పొరబడుతున్నావు. అసలు వాళ్ళని అవమానించడంలో నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. వాళ్ళు ఏ తప్పు చేశారని, అసలు తప్పు ఎవరు చేశారో నీకు తెలుసా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే సునంద, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, నేను కరెక్టే మాట్లాడుతున్నాను. ఎవరు చేసిన తప్పు వాళ్ళకే పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ నువ్వు ఎవరు చేసిందనుకో వేరే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం నాకైతే నచ్చడం లేదు. అసలు నిజం నీకు తెలీదమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే, ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు నీ అన్నయ్య ఇలా ఉండడానికి, నీకు ప్రాణమైన అన్నయ్య ఇలా ఉండడానికి కారణం ఆ జ్యోతి కాబట్టి ఆ జ్యోతి కుటుంబం అందరూ నాకు శత్రువులే. నా కొడుకుని ఇలా చేసిన ఎవరిని వదలను
ఆ కుటుంబం ఎప్పటికీ నక్షత్రులే అని వాదిస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఈ ఆనంది కూడా ఈ రోజు నుంచి నాకు శత్రువే అని సునంద అనడంతో ఒక్కసారే చాలా కోపంతో ఆనందిని అలా అంటున్నా ఇక చైతన్య వెంటనే, ఏంటమ్మా, ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు, అసలు ఆనంది వదిన వాళ్ళని వెనుకేసుకురావడంలో తప్పేం లేదు, వాళ్ళు ఏ తప్పు చేయలేరు, అసలు తప్పు ఎవరు చేశారో తెలుసుకున్నాక ఎవరిని బయటికి పంపించాలో నువ్వే నిర్ణయించుకుంటావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే సునంద, ఏంట్రా, తప్పు చేసింది జ్యోతి కాబట్టి వాళ్ళ కుటుంబం ఎవ్వరు ఇప్పుడు మీకు బట్టలు పెట్టే అవసరమే లేదు అని అంటూ ఉంటుంది సునంద. లేదమ్మా, వాళ్ళు బట్టలు పెట్టాలి, జీవనకి పెద్దవాళ్ళుగా వాళ్ళు వచ్చి బట్టలు పెడుతుంటే మనం అవమానించకూడదు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే, లేదురా, నేను ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పుడు దగ్గరికి తీయను అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే చైతన్య, అసలు ద్రోహం ఎవరు చేశారో తెలిస్తే నువ్వు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తావమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఎవర్రా, ఆ జ్యోతే కదా ఈరోజు నా కొడుకు ఇలా ఉండడానికి కారణం, ఆ జ్యోతే, ఇదంతా చేసింది జ్యోతే అని చాలా కోపంతో సునంద అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య, లేదమ్మా, జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు, మీకు నిజం తెలియాలి ఈరోజు. ఎవరు తప్పు చేశారో తెలుసా, నేను పెళ్లి చేసుకున్న జీవననే ఈరోజు అన్నయ్య కాళ్ళు పోయి ఇలా ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జీవన అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా, అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జ్యోతి గారి కుటుంబం కాదు, జ్యోతి గారు కాదు, జీవన చాలా పొగరుతో ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అన్నయ్యని. అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జీవన తల్లి తనతో మాట్లాడడం, జీవన ఇలా చేయడం, తను ఇలా చేసి ఇంకా తప్పుగా మాట్లాడడం అంతా నేను విన్నాను. జీవనని నేను కావాలనే ప్రేమించినట్లు నటించాను, కానీ తనని ప్రేమించలేదు. ఈ విధంగా తనకి బుద్ధి చెప్పాలి. తను చేసిన తప్పులో తన కుటుంబం ఏ తప్పు చేయలేదు, తన కుటుంబం సర్ది చెప్పాలని చూశారు. అన్నయ్యని జీవనని పెళ్లి జరిపించాలని చూశారు జీవన చేసిన తప్పుకి. కానీ జీవన ఆ విషయంలో కూడా అన్నయ్యని కాదని, అన్నయ్య లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని తను ఆ పెళ్లిలో నుంచి వెళ్ళిపోయింది. కాబట్టే జీవనకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే సునంద అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే సునంద, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటారు. అప్పుడే, అవునమ్మా, జీవనకి మనమే బుద్ధి చెప్పాలి, తగిన విధంగా బుద్ధి చెప్పాలి, తన కుటుంబం ఏ తప్పు చేయలేదమ్మా, ఇప్పటికైనా తెలుసుకో, వాళ్ళు పెద్దవాళ్ళుగా వచ్చి బట్టలు పెడుతున్నారు, వాళ్ళని ఏమీ అనకుండా బట్టలు పెట్టనివ్వు, ఆ తర్వాత జీవనకి ఎలా చెప్పాలో బుద్ధి అలా నేను చెప్తాను అని చైతన్య చెప్పగానే సునంద చాలా బాధపడుతుంది. ఆనంద్ విషయంలో అటు జ్యోతి గారి విషయంలో నేను తప్పు చేశానని సునంద చాలా బాధపడుతుంది. జీవన ఈరోజు నా కొడుకు ఇలా ఉండడానికి కారణం జీవన, తనకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని సునంద కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగానైతే సునంద జీవన ఇదంతా తప్పు చేసిందని, తన కుటుంబం ఏ తప్పు చేయలేదని నిజమంతా తెలుసుకొని హైమావతిని, జడ్జిని ఇద్దరిని బట్టలు పెట్టేయడానికి ఒప్పుకుంటుంది. ఈ విధంగానైతే తను జ్యోతి గారికి ఆనందికి చేసిన తప్పుని చాలా గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతుంది సునంద అయితే. ఈ విధంగానైతే చైతన్య జీవన నిజ స్వరూపాన్ని అయితే బయట పెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.